హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది తిరుమలలో డే 2 అనమాట, సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు రిటర్న్ అవ్వాలనేసి కొంచెం తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నాం. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ చీకటి అవుతుంది కదండి, రోడ్స్ ముందే సరిగా లేవు. అందుకనేసి ఇంకా తొందర వెళ్దామని మార్నింగే మిగతా ప్లేసెస్ కూడా విజిట్ చేయాలి. దానికోసం తొందరగా రెడీ అయ్యి వచ్చేసి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటిది మినీ ఐలాండ్ లాగా ఉందనుకుంటున్నారా? ఇది గోగర్భం డ్యామ్ అనమాట. ఫస్ట్ చూశాక నేను కూడా ఒక ఐలాండ్ లాగా అనిపించింది కదండి, సేమ్ నాకు కూడా అలానే అనిపించింది. తిరుమల నుంచి జపాలికి అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. పాప వినాశనంకి వెళ్ళే రోడ్లోనే ఇది వస్తుంది. ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుంది, దాని తర్వాత జపాలి, దాని తర్వాత పాప వినాశనం, ఆకాశగంగా అవన్నీ లైన్. ఫస్ట్ మనం జపాలికి వచ్చాము. ఇక్కడ అయిపోయాక నెక్స్ట్ ఆకాశగంగకి వెళ్ళి అక్కడ నుంచి పాప వినాశనంకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు మనం జపాలి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. జపాలి స్థల పురాణం. జపాలి దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్య తీర్థరిలతో, పక్షుల కిలకిల రావాలతో, దివ్య సుగంధాలతో, ఔషధీ మూలికల సంపదతో తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థ రాజ్యం. ప్రసిద్ధ హనుమ క్షేత్రం 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారమును దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించేటప్పుడు అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నము గావించుకొనుటకు ఎన్నో ప్రదేశములలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వెంకటాచలములో అనగా తిరుమలలో జపహోమము చేయసాగాను. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని స్వయంభుగా అవతరించి చూపెను. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జపాలి అయింది. అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థమని పేర్కొనబడుచున్నది. అతి సమీపంలోని ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారమునకు సంకల్పించింది. హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతముగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లుంది. అలా మారిన శేషగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి తన అభయ హస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లు ఆర్షావతారంగా నిలిచెను. అయోధ్యకాండలో జవాలి ఋషి తన యొక్క ధర్మ విరుద్ధమైన మాటలకు వాకు దోషానికి మూటగట్టుకొని జపాలి తీర్థములో తపస్సు చేసి రామగుండములో స్నానమాచరించి వాకుదోష విముక్తుడయ్యను. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెళుతూ సతీ సమేతంగా ఈ తీర్థములో స్నానమాచరించెను. అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థమును రామగుండం మరియు సీతామాత స్నానమాచరించిన తీర్థమును సీతాగుండం అనే పేర్లతో అలరాలుతున్నవి. భక్త ధ్రువుడు మొట్టమొదట ఇచ్చటనే తపం ఆచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతార అయి ఆకాశాన వెలుగొందుచున్నది. ఇందుకు ప్రతీకగా నేటికి ధ్రువధార అనేక ఔషధి గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచు ధ్రువతీర్థం అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఈ నీటిని ఆంజనేయ స్వామి వారి నిత్య కైకర్యాలకు వాడడం జరుగుతున్నది. పంచమహాపాతకములు, భూతప్రేత పిశాచాది బాధలు, బ్రాహ్మణత్వం కోల్పోయిన వాళ్ళు, బ్రహ్మరాక్షసి పట్టిన వాళ్ళు ఈ తీర్థములో స్నానమాచరించడం వలన కష్టాలు తీరుతాయని స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యములో చెప్పబడి ఉన్నది. ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినచో తప్పక కష్టములు తీరుతాయి. ఇది జపాలి స్థల పురాణం అన్నమాట. మీరందరూ ఇది విన్నారని అనుకుంటున్నాను. స్కిప్ మాత్రం చేయకండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఆకాశగంగకి వెళ్తున్నాము. ఇక్కడ స్టెప్స్ అయితే ఫస్ట్ కొన్ని ఎక్కాలి, తర్వాత మళ్ళీ దిగేటివి ఉంటాయి. అది రివర్స్లో వచ్చేటప్పుడు అంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఎక్కాలి, ఆ తర్వాత దిగాలి. కానీ వెరైటీగా ఉంది కదండి ఇలా.
ఇప్పుడు మనం ఆకాశగంగ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీ పెరియ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తగ్రేసరుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనం నుండి స్వామివారికి పూజకు అభిషేకమునకు తీర్థము తీసుకొని వచ్చేవారు. వారు తన వృద్ధాపంలో కూడా స్వామివారికి పాప వినాశనము నుండి నీరు తీసుకొని వచ్చుట చూసి స్వామివారు ఆయనపై జాలిపడి ఒక వేట బాలకుని రూపంలో తిరుమల నంబి వచ్చు మార్గమున నిలిచి, తాత దాహముగా ఉన్నది, త్రాగుటకు నీరు ఇవ్వమని అడుగగా, ఆచార్యుల వారు, వత్స, ఈ నీరు స్వామివారి పూజకు గాను తీసుకొని పోవుచున్నాను, నీకు ఇచ్చుటకు కాదు అని చెప్పి తన మార్గమున పోవుచుండగా ఆ బాలుడు తన బాణంతో ఆయన తలపై ఉన్న కుండకు రంధ్రము చేసి ఆ నీటిని త్రాగి తన దప్పికను తీర్చుకున్నాడు. అందువలన ఆచార్యులు బాధపడి తిరిగి పాప వినాశనమునకు పోవుటకు సిద్ధమవ్వడం చూసి ఆ బాలుడు అనగా వెంకటేశ్వర స్వామి, తాత ఎందుకు కష్టపడుతూ ఉన్నావు, ఇక్కడ నీకు తీర్థము తెచ్చేదను అని చెప్పి అంజనాద్రి కొండను చూసి తన బాణంతో కొట్టగా ఆకాశగంగ కొండను ఛేదించుకొని క్రిందికి ప్రవహించబడుచున్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆచార్య తిరుమల నంబి గారికి ప్రత్యక్షమై, ఇక మీదట ఈ ఆకాశగంగ తీర్థమునే నా పూజ పునస్కారాలకు ఉపయోగించవలయునని చెప్పి అంతర్ధానమయ్యను. ఆ రోజు నుండి తిరుమల నంబి గారు స్వామివారి ఆరాధనకు అభిషేకమునకు ఆకాశగంగ తీర్థము నుండి తెచ్చి ఆనందించిరి. ఇప్పటికీ ఆచార్య తిరుమల నంబి వారి వంశీయులు ఈ తీర్థ కైంకర్యము ప్రతిదినము చేయుచున్నారు. ఇది ఈ స్థల యొక్క పురాణం. ఇంకా అవన్నీ చూస్తూ ఉండగా అక్కడ ఫోటో ఫ్రేమ్స్ చేస్తున్నారనమాట. కాబట్టి ఇంకా ఇదిగో చూసారా, ఇలా అప్పటికప్పుడు 2 minutesలో మ్యాగీ అయినట్టు 2 minutes లోపు ఫొటోస్ ఫ్రేమ్ చేసి ఇస్తారు. అక్కడ ఫొటోస్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్కి ఫ్రేమ్ సైజు అవన్నీ 2 minutes లోపు సెట్ చేసి ఫొటోస్ క్లియర్గా క్లిక్ చేసి ఇస్తారు. మేము కూడా ఫోటో ఫ్రేమ్స్ చేయించుకున్నాం అనమాట. ఇలాగా ఎంతైనా మెమొరీస్ ఉండాలి కదండి, అందుకోసము. ఇప్పుడు పాప వినాశనంకి వెళ్తున్నాము. పాప వినాశనము లేదా పాపనాశనము అని చెప్తారన్నమాట. ఇది శ్రీవాలి ఆలయానికి ఉత్తర దిశలో కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి పవిత్ర స్నానం చేయడం వలన పరమ పావనమని బ్రహ్మపురాణం చెప్తుంది. ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. అందులో మినియేచర్ కుకింగ్కి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదండి, అవి నాకు చాలా బాగా క్యూట్గా అనిపించాయి. తీసుకుందామని చెప్తే వద్దన్నారండి, లేకుంటే తీసుకునేదాన్ని. చాలా బాగుంది. అవి తీసుకొని ఉంటే మీకు మినియేచర్ కుకింగ్ బ్లాగ్స్ కూడా వచ్చేవన్నమాట.
ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి వారి దేవాలయంకి వెళ్తున్నాం. ఇక్కడ హథీరామ్ బావాజీ వారి జీవ సమాధి కూడా ఉంది. హథీరామ్ బావాజీ వారి జీవిత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర భారతదేశము నుండి శ్రీ స్వామి హథీరామ్ బావాజీ అనగా బైరాగి 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేశుని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. బావాజీ భక్తికి మెచ్చి ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వరుడు బావాజీతో పాచికలాడుచుండేవారు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టుకథని తేల్చాలనేసి బావాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకు గడలను వేసి ఒక రాత్రిలో మొత్తం తినాలని శాసించినారు. బావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించారు. ఆ స్వామివారు ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక చెరుకు గడ కూడా మిగల్చకుండా తినేసినారు. అప్పటి నుంచి తిరుమల ఆలయ ప్రధానాధికారిగా నియమించబడి ఆలయ సమీపంలోని శ్రీ సీతారామాలయం నిర్మించారు. స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు కనుక హతి అని, రామాలయం నిర్మించారు కనుక రామ్ అని, బావాజీ అప్పటి నుండి హథీరామ్ బావాజీ అని వాడుకలోకి వచ్చింది. ఇప్పటికీ ఆలయ సమీపంలో ఉన్న హథీరామ్ మరం నందు శ్రీ స్వామివారు పాచికలు ఆడిన పవిత్ర స్థలమును చూడవచ్చును. ఈ ప్రక్కనున్న పవిత్ర స్థలము నందు శ్రీ స్వామి హథీరామ్ బావాజీ జీవ సమాధి అయినారు. ఇది హథీరామ్ బావాజీ గారి జీవ చరిత్ర అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ దర్శించుకున్నాం కదండి. ఆ తర్వాత రూమ్కి వెళ్ళాలి, ఎందుకంటే 24 hours లోపు వెకేట్ చేయాలి. 1 minute ఎక్స్ట్రా అయినా నెక్స్ట్ డే ఛార్జెస్ పడతాయి అన్నమాట. ఇప్పుడు రూమ్కి వెళ్ళి వెకేట్ చేయాలి. ఆ తర్వాత వరాహ స్వామి వారిని కూడా దర్శించుకోలేదండి, అందుకే దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అవ్వాలి. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా మరి, టేక్ కేర్, బాయ్.